హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, పుష్ప 2 కలెక్షన్స్ అప్డేట్ నేను రోజు ఇస్తున్నాను మీకు. నా ఛానల్లో పెడుతున్నాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో వర్కింగ్ డే కాబట్టి డ్రాప్ ఆటోమేటిక్గా అయ్యింది. ఎక్స్టెండెడ్ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా డ్రాప్ 50% డ్రాప్ వచ్చింది. టికెట్ రేట్స్ తగ్గించడం వల్ల ఆ మాత్రం హోల్డ్ అయినా కనపడుతుంది. తర్వాత తమిళనాడులో కొంచెం పర్వాలేదు, ఒక రకమైన హోల్డ్ చూపించింది. కానీ కేరళలో అయితే అండర్ పర్ఫామ్ చేస్తుంది పుష్ప 2. తర్వాత కర్ణాటకలో దాదాపు ఈ రోజుతో బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఇది పుష్ప 2. తర్వాత నార్త్ ఇండియాలో మాత్రం బీభత్సమైన కలెక్షన్స్. దాదాపు ఫస్ట్ డే కలెక్షన్స్ దగ్గర గ్రాస్ కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. నెట్ వసూళ్ళు మామూలుగా లేవు నార్త్లో. దాన్ని బట్టి చూసుకుంటే పుష్ప క్రేజ్ నార్త్లో ఎలా ఉందనేది. తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిన కలెక్షన్స్ నార్త్లో వస్తుంది. నార్త్లో బీభత్సంగమైన కలెక్షన్స్ పుష్పకి. ఏంటంటే వర్కింగ్ డేస్లో కూడా టికెట్లు దొరకట్లేదనే ఒక టాక్ నడుస్తుంది. ఆ వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కరు ఎక్కి దూకి. ఎప్పుడో నా చిన్నప్పుడు సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి, వెంకటేష్ గారి సినిమాకి, బాలకృష్ణ గారి సినిమాకి, నాగార్జున సినిమాకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆ ఫస్ట్ డే షోకి పోయినప్పుడు దూకుతాను చూడండి టికెట్ కోసం. లైన్లన్నీ మిస్ చేసుకుని ఆ రేంజ్ లైన్లో ఉన్నారు నార్త్లో. అంత క్రేజ్ కనపడుతుంది నార్త్లో. ఓవరాల్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే, తెలుగులో మనం ఎక్స్పెక్ట్ చేసిందంటే 10 crores దాకా వస్తుంది అనుకున్నాం. కానీ 9 crores కాదు, 8.85 crores దగ్గర ఆగిపోయింది. ఇది పుష్ప 2 5th డే కలెక్షన్స్. తర్వాత కేరళలో 1.5 అంతే, అంతకుమించి కలెక్ట్ చేయలేదు. తర్వాత తమిళనాడులో 4 crores ఏమో కలెక్ట్ చేసింది. కర్ణాటకలో కూడా అంతే 4.5 crores కలెక్ట్ చేసింది. ఇంకా హిందీలో 22 crores 22 crores ఏమో షేర్ కలెక్ట్ చేసింది. ఓవరాల్గా అవన్నీ కలుపుకుంటే 39.35 ఏమో ఓవరాల్గా కలెక్షన్స్ వచ్చినట్టు ఉన్నాయి. ఏది షేర్ ఓన్లీ 5th డే, అది ఓన్లీ ఇండియాలో. గ్రాస్ ఏమో దాదాపు 80 crores గ్రాస్ వచ్చింది. 85 crores 85.5 crores ఏదో సంథింగ్ వచ్చింది. తర్వాత ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుంటే 100 crores గ్రాస్. ఇది పుష్ప 5th డే రోజు. అంటే ఏ రేంజ్ బీభత్సం సృష్టిస్తుందో చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు కలెక్షన్స్ వచ్చినా కానీ నార్త్ ఇండియాలో మాత్రం బీభత్సమైన కలెక్షన్స్ పుష్ప 2కి వస్తుంది. ఆ కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మీరే చూస్తున్నారు. ఆ వీడియోస్ చూస్తున్నా. అల్లు అర్జున్ క్రేజ్ వల్లే సినిమా ఆడిందని 100% నిజమే. ఎందుకంటే ఇట కనపడుతుంది. ఎందుకంటే డైరెక్టర్ ఎవరు నార్త్ ఇండియన్స్కి అంతగా తెలిసినట్టు లేదు. మనకు తెలుగులో తెలుసు, కర్ణాటకలో తెలుసు, మేబీ తమిళనాడులో కొంతమందికి తెలుసు అదే సుకుమార్ డైరెక్షన్స్ గురించి. కానీ నార్త్ ఇండియాలో కూడా పుష్ప ఇంత ఆడడానికి కారణం డైరెక్టర్ 1% కారణమే, కానీ అల్లు అర్జునే మెయిన్ కారణం. తర్వాత వరల్డ్ వైడ్ ఓవరాల్ కలెక్షన్స్ చూసుకుంటే ఏంటంటే తెలుగులో 220 crores, ఓన్లీ తెలుగు స్టేట్లో 224 crores ఏమో గ్రాస్ కలెక్ట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లో. మిగిలిన సౌత్ అన్ని రాష్ట్రాలు మళ్ళీ నార్త్ అంతా కలుపుకొని దాదాపు 433 crores ఏమో షేరు. తర్వాత మేబీ 932 crores గ్రాస్ ఓన్లీ 5th డేలో కలెక్ట్ చేసింది. దాదాపు 50 డేతోనే 900 crores గ్రాస్ కంప్లీట్ చేసుకొని దాదాపు నెక్స్ట్ డే ఇంకా చూడొచ్చు 1000 crores దగ్గరికి పోతుందా, లేకపోతే 950 970 దగ్గర ఆగిపోద్దాం 6th డే రోజు కలెక్షన్స్. దాన్ని బట్టి నేను అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. సో మీకు ఇలాంటి వీడియోస్, మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్, అప్డేట్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నా ఛానల్కి రీచ్ పెరుగుద్ది. ఇంకా వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.